100 గ్రామ్స్ మేము ఆవకాయ పచ్చడి ఎలా పెట్టామో ఈ వీడియోలో చూద్దాం. ఆవకాయ పచ్చడి కోసం మ్యాంగోస్ కొనడానికి మార్కెట్కి వచ్చాము. పుల్లగా ఉంది. మ్యాంగోస్ 4 hours నానబెట్టి నీట్గా తుడుస్తున్నాం. తినాలనిపిస్తుంది ఇప్పుడే. చిన్ని తల్లి ఓడించమ్మా, చిన్ని తల్లి ఓడించమ్మా. మా ఇంట్లో కాయలు మంచిగా ఫ్రెష్గా కడిగి కట్ చేపిస్తున్నాం. ఈచ్ 5 rupees. ఇలా ఉంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి కొనడానికి వచ్చాం. అందరం కలిసి వెల్లుల్లి పొట్టు తీస్తున్నాము. పచ్చడి కోసం ఆయిల్ వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి వేసి పోపు పెట్టుకున్నాం. పచ్చడి ఈ జాడీలోనే స్టోర్ చేస్తాం. 6 కిలోలకి 2 కిలోల కారం పొడి, ఇది వెల్లుల్లి పచ్చి వేయడానికి, పసుపు, ఏంటంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ, 100 grams మెంతులు, 100 grams జీలకర్ర వేయించి పొడి చేసుకుంది కదండి. ఇది ఆవపిండి కేజీ, పచ్చివి మిక్సీ కొట్టుకున్నాం మెత్తగా. చెప్పింది 3 kgs సాల్ట్ అయితే తీసుకున్నాం, సరిపడంతా వేసుకుంటాం. ఆయిల్ అయితే 4 kgs కదా. దీంట్లో ఆల్రెడీ పోసి వేసుకుని రెడీగా పెట్టుకున్నాం. జీలకర్ర ఏంటంటే ఇవి వెల్లుల్లి, ఆవాలు వేసుకుంటే కొన్ని మెంతులు వేసుకుంటచ్చు. 4 కిలోల నూనె, 6 కిలోల కాయలు ముక్కలు. ముందుగా 2 కిలోల కారం పొడి వేసుకున్నాం. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మేము ఇక్కడ 3 kgs ఉప్పు తీసుకున్నాం. కేజీ ఆవ పొడి వేసుకుంటున్నాం. జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువ అల్లం పేస్ట్ కూడా వేసి అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాం. ఇంత దరిగినే ఉండే ఇత్తడిది చేతితోనే ఈ కలిపేది ఆయన. అది ఎట్లా భరించుకునేది. పోపు పెట్టుకున్న నూనె మొత్తం చల్లారాక పోసుకోవాలి. మామిడికాయ ముక్కలన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి.
అయినా ఇట్లా వస్తాను కదా అది పచ్చడి పెట్టినాక ఒత్తాడు అని ఇట్లా మొత్తం పెట్టినాకనా మొత్తం పెట్టాక ఇంట్లో అంతా పెట్టాక ఇట్లా కలపాలంటే చెయ్యి తిరగదు ఏదన్నా గంటలో గిట్టి పెట్టినాక అది కలే కలపదు కలే కలిపి మళ్ళీ అన్నకి ఊరగాయని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసాం. వావ్, పచ్చడి పెట్టిన దాంట్లో అన్నం కలుపుతుంది. అందరికీ టేస్ట్ చూపిస్తుంది. అది కడగాలి కదా అంతా కొంచెం చప్ప కొడుతున్నాయా Thank you for watching. Please like and subscribe.